మానవుడు తన నూరేళ్ల జీవితంలో తప్పక అనుభవించవలసిన దశలు 4. 1 బాల్యం, 2 కౌమర, 3 యవ్వన, 4 వృద్ధాప్యం. 5 ఏళ్ల వరకు బాల్యం, 15 సంవత్సరాల వరకు కౌమరం, 4 పదుల తర్వాత వృద్ధాప్యం క్రమంగా సంప్రాప్తించే దశలు. మనిషి అవునన్నా కాదన్నా ఇవి జరిగిపోతూనే ఉంటాయి. ఈ 4 దశల్లో ఉన్నవాళ్ళు మానవులైతే 3 దశలు ఉన్నవాళ్ళు మాత్రం దేవతలు. దేవతలకు బాల్య, కౌమర, యవ్వనాలే ఉంటాయి, కానీ వృద్ధాప్యం అనేది ఉండనే ఉండదు. అందువల్ల దేవతలను త్రిదశలు అనే పేరు వచ్చింది. దేవతలకు లేని 4వ దశ వృద్ధాప్యం ఉన్నందున మనిషి గర్వించాలా లేక వృద్ధాప్యంలో వచ్చే బాధలను తలుచుకొని దుఃఖించాలా అంటే రెండూ చేయవలసిందే అనేవాళ్ళు కనిపిస్తారు. వృద్ధాప్యం. యవనంలో తన అందాన్ని చూసుకొని తానే మురిసిపోయిన మనిషి వృద్ధాప్యంలో అద్దంలో తన ముఖం చూసుకొని ఏడుస్తాడు. అది తన ముఖమేనా అని సంశయిస్తాడు. ముగ్గబట్టి వంటి తల, ముడతలు తేరిన శరీరం, వంగిపోతున్న నడుము, వాడిపోయే దంతాలు, వాలిపోతున్న ఆయువు ఇవన్నీ రోతన కలిగిస్తుంటే మనిషికి మనశ్శాంతి కరువే. యవ్వనంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాటిని అలా చేయకపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ ఏం లాభం? కాలమంతా కర్పూరంలో హరించుకొని పోయింది. ఇప్పుడు జ్ఞానోదయమైనా ఏమీ చేయలేని పరిస్థితి, కాలు కదపలేని దుస్థితి. ఇలాంటి దశలోనే మనిషి ధైర్యంగా ఉండాలి. బాల్య, కౌమర యవ్వనాల్లో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటే శరీరంలో, మనసులో ఎక్కడలేని ధైర్యం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ధైర్యంగా నిలవగలగడమే మనిషికి పరీక్ష. ఈ దశలో మనిషి తృప్తిగా బతకాలి. అసంతృప్తిని దరిచేరనీయరాదు. గతజల సేతుబంధనం అంటే నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఆనకట్ట కట్టడం ఎందుకని ఆలోచించుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. శేష జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఆత్మోన్నతికై తప్పించాలి. ప్రశాంతతను జపించాలి. చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడానికి పూనుకోవాలి. భగవంతుడు దేవతలకు కూడా ఇవన్నీ 4 దశలను మనిషికి ఇచ్చాడంటే మనిషి దేవుడు ఎంత విశిష్టంగా సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. కనుక 4 దశలను 4 కాలాల పాటు అనుభవించి జీవన మధురిమలను ఆస్వాదించి చరితార్ణుడు కావడం మనిషి ముందున్న కర్తవ్యం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.